హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మా కర్రీ ఆలూ ఫ్రై అండి. కొంచెం జీలకర్ర ముందే వేసానండి, కొంచెం అసలు వేగింది అనుకున్న ఆయిల్ వేగలేదు. ఇప్పుడు ఓకే, ఎందుకంటే నిన్న ఆయిల్ ఎక్కువ వేడైంది, మా పాపకి చెయ్యి కాలిపోయింది పాపం. అందుకే ఇప్పుడు కొంచెం చిన్నగా వేడవడంతో వేస్తున్నా. ఇప్పుడు ఆనియన్ మిర్చి వేస్తున్నా. కరివేపాకు సిమ్లో పెట్టానండి. ఆనియన్ వేగిపోయాయండి. ఓకే, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు మా ఇంట్లో ఎక్కువనే తింటామండి మేము. అన్నిట్లో ఎక్కువనే వేస్తాను నేను, అస్సలు లైట్గా అస్సలు వేయను. మీరు కూడా అంతేనా? నాకు కామెంట్ చేయండి. ఆలు కర్రీ ఎవరికి ఇష్టమో నాకు చెప్పండి, తప్పకుండా మర్చిపోకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. జస్ట్ 1 సెకండ్ అంతే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. ఓకే, నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఎవరెవరికి ఇష్టమో ఆలు. మేమైతే చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి బాగా తినేస్తాము. సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అవుతే సరిపోతుందండి మనకి. ఓకే, సిమ్లో పెట్టే 5 మినిట్స్ అయింది, ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసేసుకున్నా, ఇంకొక హాఫ్ స్పూన్. ఓకే అండి, మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ఇష్టం అండి. ఇలా ఫ్రై చేస్తే ఒకరికి ఇష్టం, బఠానీ వేసి వండితే ఒకరికి ఇష్టం, టమాటా మళ్ళీ ఆలు వేస్తే ఒకరికి ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ఇష్టం అండి. ఇంకొక 5 మినిట్స్. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. 10 మినిట్స్ సిమ్లో పెట్టాను. ఓకే, అయిపోయింది. కర్రీ రెడీ అయిందండి మనకి. ఓకే, కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది పల్లి చట్నీ, ఆలు అండి. ఇప్పుడు వేడివేడి దోశ ఆలు పెట్టుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. మీరు కూడా ఈరోజు ఏం తినేసారో నాకు చెప్పండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే అండి, బాయ్, టేక్ కేర్.